నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేసి చూపిస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏమని చూపిస్తున్నారు మాకు? ఈరోజు కొంచెం డిఫరెంట్గా పన్నీర్ టిక్కాతో మసాలా కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ టిక్కా మసాలా. ఓకే, సో ఇది మనకి బిర్యానీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కదా? దాంతో బాగుంటుంది. రోటీస్, రుమాలి రోటీ కానీ, తందూరి రోటీస్ లేదా పుల్కాస్తోనే తీసుకోవచ్చు. పన్నీర్ టిక్కా మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, గసగసాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం. టిక్కాలా ముందు మనం రెడీ చేసుకుని ఆ తర్వాత గ్రేవీ చేసుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో పెరుగండి, కొంచెం లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇక్కడ సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి, సో దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి అండి. సో ఇది ఒకసారి బాగా కలిపేసి దీంట్లో పన్నీర్ కున్న ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాం. సో బాగా కలిపేసి అంటే పన్నీర్ ముక్కలకు అన్ని వైపులా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసేసుకొని కాసేపు మనం మ్యారినేషన్కి వదిలేసేద్దామండి. ఓకే, ఈ పన్నీర్ ముక్కల్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దామండి. ఓకే రాజు గారు, సో అయితే ఈలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలంలో ఎండల్లో కాస్త ఎక్కువగా తిరగడం వల్ల చెమట రూపంలో మన ఒంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ద్రవ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఖనిజ లవణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి నీరసం, నిస్త్రాణ ఆవహించేస్తూ ఉంటుంది. బాగా నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పుదీనా రసం తీసుకుని అందులో తేనె కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు మనం గ్రేవీ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే. పీల్చుకుంటుందండి. దీంట్లో ముందుగా మసాలా దినుసులు, కొంచెం చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలండి. అలాగే ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, సో ఇది కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో కర్రీలా కూడా కొన్ని మనం దాంట్లో కొన్ని అలా కొంచెం సైడ్లో పెట్టుకొని మనం స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు,
సో మనకు పన్నీర్ సరిపోతుందండి. సో ఇటువైపున మనం పన్నీర్ ముక్కలు కూడా వేయించేసుకుందాం. సో దీంట్లో ఆయిల్ అండి. సో ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఒక్కొక్కటిగా మనం అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చిన్నపిల్లలకి కానీ ఇష్టప్పుడు కొంచెం స్టిక్స్ పెట్టేసి మనం అలా కాల్ చేసేస్తే లాలీపాప్స్లా కూడా ఉంటాయి. అవును, స్నాక్ లాగా తీసుకోవడానికి. ఇది మధ్య మధ్యలో అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయిందండి. ఇక్కడ గ్రేవీకి సరిపడా కారం, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు మనకి గ్రిల్ ప్యాన్స్ లాంటివి కూడా ఉంటున్నాయి కదా రాజు గారు, అలాంటివి ఉంటే వాటి మీద కాల్ చేసుకోవచ్చు. వాటి మీద కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మసాలా వచ్చేసి కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఓకే, సో టిక్కాకి మనం చేసుకున్న మసాలా కూడా కొద్దిగా మిగిలింది కదా, అది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఫ్లేవర్ ఇంకొంచెం మనం ఎక్కువగా తెలుస్తుంది, ఆ మసాలా ఫ్లేవర్ కూడా. ఓకే. సో ఈ టిక్కా మసాలాలో ఉన్న ఆ పెరుగు పులుపు సరిపోతుందండి. సో లేదనుకుంటే అడిషనల్గా టమాటో కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు కానీ యాడ్ చేసుకోవచ్చు మనం, కొంచెం ఆ పులుపు ఉండాలనుకుంటే. అంటే కొంచెం ఇట్లాంటివి చేసుకునేటప్పుడు పెరుగు కూడా మనం కొద్దిగా పులుపు పెట్టుకుంటే బాగుంటుందండి. సో అప్పటిది ఫ్రెష్ది కాకుండా ఒక పూట ముందు తీసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇది కొంచెం వేగితే దీన్ని కొంచెం మనం లూజ్ చేసుకుందాం గ్రేవీని కూడా. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర అండి. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి దీంట్లో. ఓకే, సో గ్రేవీ కూడా మనకు రెడీ అయిపోయింది. సో ఆ ముక్కలు దీంట్లో యాడ్ చేసుకుందాం. సో దీంట్లో కూడా అంటే ఆ తందూరులో చేసుకున్నట్టు కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలనుకుంటే అది వరకు మనం చూపించాం. ఒక చిన్న గిన్నెలో నిప్పు కణికలు పెట్టేసుకుని దానిపైన కొంచెం నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసేసి వెంటనే మూత పెట్టేస్తే ఆ పొగలా వస్తుంది కదా. సో అది లోపలంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనకు ఆ తందూరు బట్టీలో వచ్చిన ఆ స్మోకీ టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే, రెడీ అండి. సో ఆ గ్రేవీ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అంటే మనం ఆ మ్యారినేషన్ అండ్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదా, దాంట్లో కొంచెం కసూరి మేతి కూడా ఉంది. సో మెయిన్ గా అదండి. సో వేడివేడిగా పన్నీర్ టిక్కా మసాలా రెడీ అండి. పన్నీర్ టిక్కా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం, కసూరి మేతి, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలని నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, కొబ్బరి గసగసాల పేస్ట్, టిక్కా మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ టిక్కాలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా మసాలా రెడీ. తయారీ విధానం చూసారు కదా.
టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. టిక్కా కూడా మంచి ఫ్లేవర్ ఉంది కదా. అవునండి, అంటే బాగా వేయించాం కదా, సో దానివల్ల దాన్ని మ్యారినేషన్ చేసిన మసాలా తాలూకు ఫ్లేవర్స్ అంతా కూడా లోపల వరకు వెళ్ళిపోయింది. అవును, సో గ్రేవీ కూడా కొంచెం వచ్చింది, ఆ కొబ్బరి గసగసాలు బాగా taste కి తెలుస్తుంది. ఈ టిక్కాకు వాడిన కూడా ఆ మసాలా తోడవడం వల్ల టేస్ట్ సూపర్గా ఆ ఉంటుంది. పులుపు అది చాలా బ్యాలెన్స్డ్ గా బాగుంది. అంటే కొంచెం మ్యారినేట్ చేసి అలా కాసేపు పెడితే అప్పుడు పన్నీర్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి మనం ఫ్రై చేసుకున్న ఆ పైన మ్యారినేషన్ పోయినా కూడా మనకి ఆ టేస్ట్ లోపల ఆ ఫ్లేవర్స్ అలాగే ఉంటాయి. అలా ఉంటాయి. Yes. సో చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పన్నీర్ టిక్కా మసాలా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనకు ఒక నానుడుంది. ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లను తగ్గించే గుణం ఉల్లిపాయకు పుష్కలంగా ఉంది. అందుకే వీలున్నప్పుడల్లా ఉల్లిపాయని కాస్త సూప్ లాగా చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, మరి ఈరోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి కపుల్ రెడీగా ఉన్నారు కదండి. మరి చూద్దాం ఎలాంటి వంటలు చేస్తారో. హలో అండి. హలో మ్యామ్, మీ పేరేంటి? రేవతి. రేవతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సన్ సిటీ, హైదరాబాద్. సన్ సిటీలో ఉంటారా? సో ఏమైనా వర్క్ చేస్తుంటారా మీరు? హౌస్ వైఫ్, వెరీ గుడ్. హలో అండి. హలో అండి, మీ పేరేంటి? రవి అండి నా పేరు. రవి గారు ఏం చేస్తుంటారు? నేను ఇక్ఫా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఓహో, ప్రొఫెసర్ గారు అనమాట. వంటలు బాగా వచ్చా మీకు? అప్పుడప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు. ఓకే, వెరీ గుడ్. సో మరి స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? Start చేస్తాను. ఏమని చేస్తారు? గోబీ దో ప్యాజా. ఓకే, మరి గోబీ దో ప్యాజా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ దో ప్యాజా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ పావు కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. సో గోబీ ముందు ఇట్లా బాయిల్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. 10 minutes బాయిల్ చేసి పెట్టాము. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టాము హాట్ ఓకే వాటర్లో. ఓకే. సో ఆనియన్ ఏమో పేస్ట్, మామూలు పేస్ట్ అండి. కొంచెం పేస్ట్, కొన్నేమో ముక్కలుగా. మ్మ్. ఓకే, వేద్దామా? 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఓకే. కొంచెం జీలకర్ర వేసుకుందాము. సో దీంట్లో ఇంకా ఓన్లీ జీలకర్ర ఒకటేనా? జీలకర్ర ఇంకా ఆవాలు ఏం ఏమక్కర్లేదు? అవసరం లేదు మేడం. ఓకే ఓకే. కొంచెం అది ఫ్రై అయ్యాక పేస్ట్ వేద్దాము. Okay. ఆనియన్ పేస్ట్. ఓకే. సో ఉల్లిపాయని 2 రకాలుగా వాడుతున్నాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అంతే మేడం. సో మనకి ఇంకా ఇందులో ఫ్లేవర్ అంతా కూడా కొంచెం ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంటుంది. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఇంటికి? 5 years 5 years. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. వెరీ గుడ్. సో ఇద్దరు హైదరాబాదేనా అండి లేకపోతే డిఫరెంట్ ప్లేసెసా? మాది ప్రాపర్ వచ్చేసి యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట. ఓకే. మీది? మాది సిటీ అండ్ హైదరాబాద్. హైదరాబాద్. మీరు లోకల్ అన్నమాట. ఓకే. కొంచెం ఆనియన్ వేసుకుందాం. ఓకే. సో మీరు ముందు నుంచి జాబ్ పర్పస్ ఇక్కడేనా అండి లేకపోతే వేరే ప్లేసెస్ ఎక్కడైనా చేశారా? వేరే ప్లేసెస్లో గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చేశాను. గుంటూరులో. ఓకే. దాని తర్వాత హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో చేశాను. ఓ, ఇప్పుడు ఇక్ఫా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్ఫైకి వెళ్ళారు. ఓకే ఓకే. సో మీ సబ్జెక్ట్ ఏంటండి? సో నేను కంప్యూటర్ సైన్స్లో టీచ్ చేస్తాను. కంప్యూటర్ సైన్స్ చెప్తాను. ఒక 2 minutes మూత పెట్టండి. మూత పెడతాను. సో ఇందులో ఇంకా టొమాటో అట్లా ఏం అక్కర్లేదండి? ఓకే ఓకే. మరి ఇక్కడ ఈ ఉల్లిపాయ వేగుతూ ఉంటుందండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. కొంచెం ఉల్లిపాయ వేగిపోయిందండి. ఓకే.
సో ఇది ఎట్లా మనకి గ్రేవీ లాగా వస్తుందా లేకపోతే ఇట్లా Gravy లాగా వస్తుంది. గ్రేవీ లాగా వస్తుంది ఓకే పచ్చిమిర్చి వేసేసుకుంటుంది. ఓకే పిల్లలు ఉన్నారా? ఒక పాప అండి. ఒకతే పాప. ఎంత వయసు పాపకి? పాప 20 months ఇప్పుడు. 20 months. పేరేంటి? రిత్విక. రిత్విక. ఓ నైస్. కొంచెం పసుపు వేసుకుంది. సో మీకు పెళ్ళికి ముందు వంటలే బాగొచ్చా? చూసేదాన్ని కానీ చేయకపోయేదాన్ని. చూసి నేర్చుకునేవారా? ఓకే. మమ్మీ చేస్తుంటుంది కదా చూసేదాన్ని. అంతే. మరి పెళ్ళైన తర్వాత ఇంకా డైరెక్ట్గా చేయడం మొదలు పెట్టేశారు. ఓ నైస్. కొంచెం సాల్ట్ వేసుకుంది. ఓకే. కారం. స్పైసీగా తింటారా మీరు? స్పైసీ మ్యామ్. మీ పాప కూడా తింటుందా? అప్పుడప్పుడు నెయ్యి వేస్తే తింటేస్తారు. ఈ మధ్య కొంతమంది ఇట్లా మీలో వచ్చిన పేరెంట్స్ చెప్తున్నారు చిన్నపిల్లలు కూడా చక్కగా స్పైసీగా తినేస్తున్నారు. సో ఎలా అలవాటు అయితే అలా తినేస్తారు కదా పిల్లలు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి మనకి? రోటీ చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది. ఓకే. వాటర్ అది మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. యాడ్ చేద్దాం. చూసుకోండి ఎంత కావాలి. చాలు. సో ఇందులో ఇంకా మనకి ఇట్లా మసాలా ఫ్లేవర్స్ అవి ఏం అక్కర్లేదా? మసాలా వేస్తాం. గరం మసాలా పౌడర్. ఓకే. సో ఇది ఓన్లీ గోబీతో బాగుంటుందా లేకపోతే ఏదైనా వేరే వెజిటేబుల్తో కూడా అట్లా చేసుకోవచ్చా మనం? గోబీతో బాగుంటుందా? 2 minutes మూత పెట్టి. ఓకే. సో ఇది కొంచెం మగ్గితే అప్పుడు మనం గోబీ యాడ్ చేసుకోవచ్చు కదా? ఓకే. ఒక తీసి చూద్దాం. ఇందులో కొంచెము గరం మసాలా. ఓకే. జీరా పౌడర్. ఓకే. ధనియాల పౌడర్ కొంచెం. ఓకే. కొంచెం వాటర్. ఇప్పుడు గోబీ వేసేసుకున్నాం. సో ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. కొంచెం గోబీ కూడా కొంచెం ఫ్లేవర్స్ అనే ఫాస్ట్గా పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఏది వేసినా కూడా గోబీ టేస్టీగా ఉంటుంది. అంటే లైక్ ఆ గ్యాప్స్లోకి అంతా వెళ్ళిపోతుంది కదా మనకి. 2 minutes మూత పెట్టేసుకుంటాం. ఓకే. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు కదా? వేద్దామా కొంచెం లైట్గా కొంచెం వాటర్. చాలు మేడం. సో ఇంక ఇది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చూద్దాం. ఓకేనండి. ఓకే అండి. అయిపోయినట్టేనా? కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీరతో కానీ. వేడి గోబీ దో ప్యాజా కర్రీ రెడీ. ఓకే సూపర్. సో మరి గోబీ దో ప్యాజా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గోబీ దో ప్యాజా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ దో ప్యాజా రెడీ. గోబీ దో ప్యాజా తయారీ విధానం చూస్తారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం
ఘాటుగా. ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, కొంచెం ఘాటుగా ఉంది మీరు అన్నట్టు. సో ఆ గోబీకి ఇలా ఘాట్ అనేది బాగా సెట్ అయిపోయింది. అవును. సో గోబీ లోపల అంతా కొంచెం జ్యూసీగా బాగుందండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి గోబీతో ఈ వెరైటీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఆస్తమాతో బాధపడేవారు మందులు వాడుకుంటూ ఆహారంలో కూడా కొన్ని రకాల పథ్యాలు చిట్కాలు కనుక ప్రయత్నించినట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. బెండకాయను మీరు ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకున్నట్లయితే ఆస్తమా వల్ల ఎదురయ్యే బాధల నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రవి గారు రెడీయా? రెడీ. సో మీరేం వంట చేస్తారు? మ్యాంగో మటర్ రైస్ చేస్తాను. మ్యాంగో మటర్ రైస్. రైస్ ఓ, సీజనల్ వెరైటీ. పచ్చిమామిడికాయతో రైస్ ఐటమ్. ఓకే, నైస్. ఓకే, మరి మ్యాంగో మటర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో మటర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రవి గారు స్టార్ట్ చేద్దాం మేడం. ఫస్ట్ స్పూన్ తోనే ఆయిల్ వేస్తున్నాను. ఓకే. మ్యాంగో రెసిపీ చేస్తున్నారని గ్రీన్ షర్ట్ వేసుకున్నారా ఏమిటి? ఆయిల్ వేసేస్తున్నాను. ఓకే, కొంచెం వేగాక జీలకర్ర వేద్దాము. సో దీంట్లో ఇంకా ఏమి ఆనియన్ ఇంక ఇట్లా ఏమి అక్కర్లేదు, ఏం అవసరం లేదు. మనం జస్ట్ పోపు, బఠానీ అండ్ మ్యాంగో అంతే. ఓకే. సో మనకి ఇట్లా ఈ సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి అప్పుడు ఆ మామిడికాయ కాంబినేషన్ ఏదైనా వెజిటబుల్ తో ఇట్లా రైస్ ఐటమ్ చేసుకోవచ్చు. సో మీరు కాలేజ్కి లంచ్కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా. వేద్దామా? జీలకర్ర వేసేసి నెక్స్ట్ ఎండుమిర్చి చేద్దాం. సో వంట ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళయ్యాక నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వచ్చింది? ఎప్పుడైనా మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ టైంలో అవసరమైంది అనమాట మీకు. తెలుగు రుచి ప్రోగ్రామ్ ఫాలో అవుతుంటారా హాలిడేస్ లో? సో సాటర్డే వచ్చిన ప్రోగ్రామ్ మేము సండే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాం. ఓ సూపర్. సో నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ మిర్చి వేసుకున్నాము. సో మీకు ముందు నుంచి టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్టా అండి? నేను టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ మేడం. ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఎంటెక్ చేశాను. ఓకే ఓకే. సో ఎంటెక్ కూడా నా ఎన్ఐటి ట్రిచీలో. ఓ. సో అక్కడ చదివి నేను అక్కడ నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీలోకి వచ్చాను. విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి గీతం యూనివర్సిటీకి వచ్చి గీతం యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, అంటే పెళ్ళైన తర్వాత ఇంకా హైదరాబాద్లోనే. ఇప్పుడు బఠానీ వేసుకున్నాం మేడం. ఇది వేగేంత వరకు ఆగుదాం. ఓకే ఓకే. సో ఇవి మనం ఏమి ఉడికించుకోలేదు కాబట్టి పచ్చి బఠానీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో యూజువల్గా కాలేజ్ అనగానే ఇంకా చాలా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా. అవును మేడం. సో మీకు అదే మీరు టీచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు అలా మీ రివైండ్ లోకి వెళ్తే మీ కాలేజ్ డేస్ కి మీకు ఏం గుర్తొస్తూ ఉంటాయి మెమరీస్? డెఫినెట్లీ నేను నా కాలేజ్ డేస్ లో చేసిన అల్లరి మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఆ ఇన్స్టెంట్ లో మాత్రము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అప్పుడంటే మీరు స్టూడెంట్, ఇప్పుడు లెక్చరర్ కాబట్టి చేయాల్సింది చేస్తూ ఉంటాను. స్ట్రిక్ట్ లెక్చరరా? సో స్ట్రిక్ట్ అనే ఉంటుంది. అవును, అంటే మీ సబ్జెక్ట్ కూడా అలాంటిది కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ గానే నేర్పించాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇప్పుడు కారం వేసుకుందాం మేడం. ఇంకా పౌడర్స్ అన్ని యాడ్ చేసేసుకోవచ్చేమో కదా మనకి. బఠానీ కూడా బాగా కొంచెం కారం స్మెల్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు పసుపు వేసుకుందాము. యాక్చువల్గా బఠానీ కూడా ఉడికించేసుకుంటే మనకి ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మసాలా జీలకర్ర మెంతుల పొడి. ఓకే. గరం మసాలా, ధనియాల పొడి కూడా వేస్తుంది. సో అది కొంచెం మగ్గిన తర్వాత మనం మ్యాంగో వేసేసుకొని రైస్ వేసుకుంటే అయిపోతుంది. సో మ్యాంగో ఇది మామిడికాయ తురుము ఎక్కువ వేగక్కర్లేదా మనకి? ఎక్కువ వేగక్కర్లేదు, పచ్చిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే.
సో మీరు అటు మెడ్రాస్ సైడ్ కదా మీరు చదువుకుంది, అవును మేడం. తమిళ వచ్చండి మీకు? తమిళ ఏం రాదు మేడం, అక్కడ నేర్చుకోలేదా? అక్కడ మా ఫ్రెండ్స్ మొత్తం తెలుగు బ్యాచే ఉంటారు. అయ్యో ఆహా. సో ఓకే. మనం ఎక్కడో చూసినా కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మేడం. సో తమిళ ఏం నేర్చుకోలేదు నేను, నేర్చుకోవాల్సిన అవసరం అవసరం రాలేదు. సో ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. చూసుకోండి ఆ గ్రేవీకి ఎంత సరిపోతుందో చూసి దాన్ని బట్టి వేయచ్చు. సో అయితే మీరు హ్యాపీగా కూర అన్నం విడివిడిగా వండుకోకుండా ఇలా మీ వైఫ్ లేనప్పుడు రైస్ ఐటమ్స్ చేసుకుంటా. సో ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే వేస్ట్ అవ్వకుండా లైక్ ఫ్రెష్గా ఒక కొత్త రెసిపీ లాగా చేసేసుకో. అవును మేడం. నైస్, మంచి కలర్ వచ్చింది రైస్. సో అయిపోయినట్టేనా? సో అయిపోయినట్టు మేడం. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో వేడి వేడి మ్యాంగో మటర్ రైస్ రెడీ. సూపర్. మ్యాంగో మటర్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో మటర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మటర్ రైస్ రెడీ. మ్యాంగో మటర్ రైస్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు రైస్. ఓకే. నైస్. ఇప్పుడు కొంచెం స్పైసీగా ఉంది, పుల్లగా మ్యాంగో పులుపు తెలుస్తూ ఉంది. అవును, అన్ని రకాల మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ మసాలా రైస్ లాగా దాంట్లో ఆ పులుపు, మ్యాంగో పులుపు, మధ్యలో ఆ బఠానీ తగులుతూ బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా దీంట్లోకి ఎక్స్ట్రా మనకి ఏం కాంబినేషన్ అది వేడివేడిగా తినేస్తే చాలా సూపర్ గా ఉంటుంది. బాగా చేశారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రెండు డిష్లు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. సో ఎలా అంటే ఈ రైస్ తో గోబీ వేసుకొని తినేసి హ్యాపీగా చాలా బాగుంది. సో కొంచెం బెటర్ గా రెండు డిష్లోకి గోబీ దో ప్యాజా చాలా బాగుంది. ఎందుకంటే అది మామూలుగా ఎక్కువ రోటీస్కి ఎక్కువ తీసుకుంటుంటారు. జనరల్గా మనకు దాబాస్ కానీ లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆ డిష్లు అక్కడే దొరుకుతుంటాయి. ఇంట్లో తయారు చేసుకోవడం చాలా తక్కువ, బట్ బాగా చేస్తారండి. సో రేవతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రేవతి గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో రవి గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఈటీవీ తెలుగు రుచి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య చాలా వరకు పెరిగిపోతూనే ఉంది. రకరకాల ఒత్తిళ్లు, జీవనశైలి సమస్యలు, వీటన్నింటి కారణంగా నిద్రలేమి అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఒక అరటిపండు తీసుకుని అందులో కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కలుపుకొని తిని పడుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఉన్న రెసిపీని ట్రై చేద్దాం. ఏంటి అంటే చిలకడ దుంప గుమ్మడి గింజల హల్వా. ట్రై చేద్దామా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప గుమ్మడి గింజల హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 2, గుమ్మడి గింజలు అరకప్పు, తురిమిన బెల్లం అరకప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం.
గుమ్మడి గింజలు చాలా మంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పైన ఉన్న పొట్టు తీసేసి మనం చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు. దాన్ని నార్మల్గా కూడా తినచ్చు, ఇలా సంథింగ్ ఏమైనా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఈ గుమ్మడి గింజలు ఈ మధ్యకాలంలో బయట షాప్లో కూడా దొరుకుతున్నాయి. సో మనకి టైం లేని వాళ్ళు, బిజీగా ఉన్న వాళ్ళు మనం బయట కొనుక్కొని కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో తీసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి, మనం కొన్ని గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్స్తో పాటు రెడీగా పెట్టుకున్నాం. దీన్ని కొంచెం వేయించుకుందాం మనం. సో లైట్గా వేయించుకుందాం, మళ్ళీ మాడిపోకుండా. సో ఇవి వేగిపోయాయి, దీన్ని పక్కకు తీసుకుందాం ఆ బౌల్లోనే. సో దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని చిలకడ దుంప ఆల్రెడీ ఉడకపెట్టుకొని మెదుపుకొని ఉంచుకున్నాం. సో దీన్ని ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం, వేసుకొని వేయించుకుందాం. ఇది లైట్గా వేగాలి. చక్కగా నెయ్యిలో మనం చిలకడ దుంప వేయించుకుంటుంటే ఎంత మంచి వాసన వస్తుందో. దీన్ని లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి వేయించుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం దీంట్లో. ఆల్రెడీ చిలకడ దుంప స్వీట్గా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ బెల్లం కరుగుతుంది. మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం మెల్ట్ అయిపోతుంది. హల్వాలో మనకు కష్టమైనది ఏంటి అంటే మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనకి కొంచెం చేతికి ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట. బెల్లం కరిగేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. అమ్మయ్య, అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం యాలకుల పొడి కొద్దిగా వేసుకోండి. యాలకుల పొడి లైట్గా, యాలకుల పొడి ఫ్లేవర్ కోసం. మనం స్టార్టింగ్ గుమ్మడి గింజల పొడి చేసుకున్నాం కదా, ఆ గుమ్మడి గింజల పొడి ఇప్పుడు వేసేద్దాం. ఒకసారి కలుపుదాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, మరి హల్వా రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చిలకడ దుంప గుమ్మడి గింజల హల్వా తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి ఉంచాలి. గుమ్మడి గింజలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మెదిపిన చిలకడ దుంపలు వేసి వేయించాలి. దీనిలో తురిమిన బెల్లం వేసి కరగనివ్వాలి. తర్వాత గుమ్మడి గింజల పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిలకడ దుంప గుమ్మడి గింజల హల్వా రెడీ. రాజుగారు, ఒక డిఫరెంట్ కాంబినేషన్తో హల్వా చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, డిఫరెంట్ కాంబినేషనే కాదు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. అంటే డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని మీరు ఆ గింజలు అలా కూడా వేశారు కదా,
సో ఆ టేస్ట్లో మనకు తినేప్పుడు బాగా తెలుస్తుంది. మధ్య మధ్యలో మనకి ఆ డ్రై ఫ్రూట్స్ తగలడం. ఎస్, చాలా సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకోవచ్చు, బట్ సూపర్ టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదా ఒక డిఫరెంట్ హల్వా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ హల్వా చూసారు కదండి. మరి ఇప్పుడు రాజుగారి కార్వింగ్ చూద్దాం. సో రాజుగారు ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? ఈరోజు బత్తాయితో బర్డ్ చేస్తున్నాను. బర్డ్, ఓకే ఓకే. సో గ్రీన్ కలర్ తీసుకున్నాం. బేస్ ఇది కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో హెడ్ పెట్టడానికి. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ తీసేస్తున్నాను. సో ఇక్కడ టేల్ కొరకు కొంచెం ఘాటు పెట్టి వదిలేస్తున్నాం అండి. సో గుమ్మడి లేదా క్యారెట్, బీట్రూట్ మనం ఏదన్నా తీసుకోవచ్చు. సో వింగ్స్ కొరకు సో ఒకవైపు జిగ్జాగ్ కట్. ఓకే. సో అలాగే టేల్ కొరకు కూడా గుమ్మడి తీసుకున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇది దీంట్లోకి వచ్చేస్తుందండి. ఓకే. ఇందాక మనం ఘాటు పెట్టుకున్నాం. సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. అలాగే ఈ వింగ్స్ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఓకే. నైస్. సో బీక్ వచ్చేసి క్యారెట్. ఓకే. సో దీన్ని అలాగే పెట్టేసేస్తున్నాను. సో ఐస్, మిరియాలు, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ప్యారెట్ లాగా ఉంది. ఓకేనండి. సో మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వేసవి సమస్యలకు ఉపశమనంగా ఎండాకాలంలో బాగా దొరికేటటువంటి కర్బూజాను మనం ఎక్కువగా తింటూ ఉంటాం. ఇందులో భాగంగానే కర్బూజాను జ్యూస్ లాగా చేసుకొని కనుక తాగి పడుకున్నట్లయితే ఒత్తిళ్ళన్నీ తగ్గి నిద్ర కూడా బాగా పట్టే అవకాశం ఉంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ టిక్కా మసాలా. మనం ఎప్పుడైతే పనీర్ యూస్ చేస్తామో దానిలో మనకి మేజర్ న్యూట్రియంట్ ఏదైతే వస్తుందో అది ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం హోల్ మిల్క్తో చేసిన పనీర్ అయితే కొంచెం ఫ్యాట్ కంటెంట్ కూడా వస్తుంది. కానీ మనము వెజిటేరియన్స్కి స్పెసిఫిక్గా కొంచెం ఈ పనీర్ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఎందుకంటే అది ఒక సింపుల్ హై ప్రోటీన్ ఐటెంగా మనము రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. గసగసాలు అనేవి ఒక సీడ్. అందులో మనకి చిన్న చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, ఇట్లాంటి చిన్న న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మనము స్మాల్ క్వాంటిటీలో రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోబీ దో ప్యాజా. కాలీఫ్లవర్ అనే వెజిటబుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే దానిలో యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీ. ఒక క్రూసిఫెరస్ వెజిటబుల్ నుంచి వచ్చింది, క్యాబేజ్ ఫ్యామిలీ, బ్రోకోలీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. కాబట్టి సో ఇది డెఫినెట్గా ఒక గుడ్ వెజిటబుల్, ఇన్ఫెక్షన్ ఫైటింగ్, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న ఒక మంచి వెజిటబుల్. అలాగే కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ యూస్ చేయొచ్చు. ఇంకా ఫ్రీక్వెంట్గా మరీ
వారంలో 2-3 సార్లు కాకపోయినా వన్స్ అ వీక్ అయితే కంఫర్టబుల్గా యూస్ చేయొచ్చు. ఇది ఒక సింపుల్ రెసిపీ, ఆయిల్ తక్కువ వేసి ఒక నార్త్ ఇండియన్ వెరైటీలో చేసిన రెసిపీ కాబట్టి ఇది మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మ్యాంగో మటర్ రైస్. మ్యాంగోతో వచ్చే విటమిన్ సిఏ కాకుండా మటర్, గ్రీన్ పీస్ యాడ్ చేశారు కాబట్టి అందులో ఉన్న ప్రోటీన్ వస్తుంది, ప్లస్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఏదైతే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో అది కూడా మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో 3 మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి విటమిన్ సి రిచ్ ఉంది, ప్రోటీన్ ఉంది, ప్లస్ దానిలో ఫైబర్, గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఉంది. సో ఈ సీజన్లో ఎక్కువగా మనకి మ్యాంగో దొరుకుతుంది కాబట్టి ఇది ఒక గుడ్ వేరియేషన్ ఏదైతే మనము సీజనల్లీ మ్యాంగో అవైలబుల్ ఉన్నంత వరకు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు చూసిన రెసిపీ చిలకడ దుంప గుమ్మడి గింజల హల్వా. చిలకడ దుంపలో ఉన్న స్వీట్నెస్ షుగర్స్కి కూడా అంత హార్మ్ చేయదు. డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఎవరైతే షుగర్ తినకూడదో వాళ్ళందరికీ కూడా న్యాచురల్ స్వీట్నెస్ కాబట్టి అంత హార్మ్ చేయదు. అలాగే పీచు పదార్థం మనం తినేటప్పుడు కూడా తెలుస్తుంది కాబట్టి పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. గుమ్మడి గింజల్లో మనకి చాలా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కనిపిస్తాయి. మనము రెగ్యులర్గా కనుక ఒక మల్టీవైటమిన్ పిల్ వేసుకుంటే దాని బదులు త్రూ డయట్ రావాలంటే ఇట్లా గుమ్మడి గింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ మనకి లభిస్తాయి. సో గుమ్మడి గింజల్లో ఇంకొక స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన హార్ట్కి సంబంధించి మంచి న్యూట్రియంట్స్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. మనం మైదా బేస్డ్ కానీ రైస్ ఫ్లవర్ బేస్డ్ స్వీట్స్ కంపేర్ చేస్తే ఇది ఒక మోర్ ఫ్రీక్వెంట్లీ మనము ఇంకా రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగిన ఒక స్వీట్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చేతి వేళ్ళకి ఆల్మండ్ ఆయిల్ని కాస్త గోరువెచ్చగా చేసుకొని దాంతో కనుక మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతి వేళ్ళ దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా ఉండడమే కాకుండా వేళ్ళు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో అన్ని డిఫరెంట్ వెరైటీస్ అండ్ కొత్త రకమైన వంటలు. థ్యాంక్ యూ సో మచ్ రాజు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.